హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. ఇప్పుడు మనమైతే ఫైటర్ జెట్ F-21 తయారు చేస్తున్నాం. ఫస్ట్గా మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రింట్అవుట్ అనేది మనం క్లియర్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసుకున్న పీసులన్నింటినీ మన ఫోమ్ షీట్ పైన స్టిక్కర్తో అతికించేసుకొని క్లియర్గా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కట్ చేసుకున్న పీసులు ఫైటర్ జెట్ తాలూకా స్పేర్ పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఇది మొత్తం ప్లాన్ అయితే మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫామ్ షీట్కి అయితే మనం నీట్గా అతికించేసుకోవాలి. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా అంటించేసుకొని క్లియర్గా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా టేప్తో అంటించేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంటించేసుకోవాలి. పేపర్ అయితే ఫోమ్ షీట్కి క్లియర్గా అంటుకోవాలి. గ్యాప్ ఎక్కడ రాకూడదు. ఎక్కడైనా గ్యాప్ వచ్చినట్టయితే మళ్ళీ నీట్గా కట్ అవ్వదు. మళ్ళీ మనం పీసులన్నీ అటాచ్ చేసుకున్నప్పుడు మనకు వేరియేషన్ వస్తుంది, తేడా వస్తుంది. కాబట్టి నీట్గా అంటుకోవు, గ్యాప్ వస్తుంది పీసులకి. అప్పుడు మన ఫైటర్ జెట్ అనేది నీట్గా తయారవ్వదు. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పీస్ అనేది తీసుకోవాలి మనం. ఇదే విధంగా అన్ని ముక్కలను కూడా మనం కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలానే పీసులన్నీ కట్ చేసేసుకోవాలి. నేనైతే పీసులన్నీ కట్ చేసేసుకున్నాను. ఇదిగో ప్లాన్లో ఉన్న ప్రతి పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ప్రతి పీసు ఇంపార్టెంటే. ఇప్పుడు వీటన్నిటికీ మనం స్టిక్కర్లు అనేది అంటించేసుకోవాలి. నేనైతే బ్లాక్ బ్లూ యూజ్ చేశాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు వాడచ్చు. వీటన్నిటిని మనం గమ్తో ఇప్పుడు అతికించేసుకోవాలి. వీటన్నిటిని ఒక ఆర్డర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి అనేది మనం నీట్గా గమ్తో అతికించుకోవాలి. నేనైతే ఫస్ట్ నార్మల్గా పెట్టి చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని అనేవి అటాచ్ చేసుకోవాలి, అలాగా అంటించేసుకోవాలి. మనం ఆల్రెడీ అక్కడ హోల్స్ పెట్టుంటాం కాబట్టి ఆ హోల్స్లో కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతాయి. అదే మనం కట్ చేసుకునేటప్పుడు ఏమైనా తేడా చేసామంటే అవి కరెక్ట్గా అందులోకి సెట్ అవ్వు. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్నట్టయితే నీట్గా ఇన్సర్ట్ అవుతాయి.
నీట్గా ఫిట్ అవుతాయి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు మనం అన్నీ అతికించేసుకోవాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ మనం గమ్మింగ్ పెట్టేసుకోవాలి అన్నింటికీను. నేనైతే గ్లూ గమ్ వాడాను. గమ్ కూడా నీట్గా అతికించేసుకోవాలి. నీట్గా అతికించుకోకపోయినట్టయితే గాలిలో ఎగిరేటప్పుడు మొత్తం ఎక్కడక్కడ ఊడి మొక్కలే మన చేతిలోకి వస్తాయి. ఒక్కో మొక్క ఒక్కో దగ్గర పెడితే మనం అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం రాకూడదంటే మనం గమ్మింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. ఓకే, ఆ చిన్న పీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న పీస్లోనే మోటార్ అనేది కూర్చుంటుంది, అందులోనే ఫిట్ చేయాల్సి వస్తుంది. బేస్మెంట్కి టాప్కి అటాచ్ అవుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ సపోర్ట్ మొత్తం ఆ చిన్న పీస్ పైన ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుని ఇటువైపు అటువైపు ఒకేలా మనం రెక్కలు అనేది కట్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ వెళ్ళడానికి ఇవనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇవి లేనట్టయితే ఇవి మనం నీట్గా కట్ చేసుకున్నట్టయితే లెఫ్ట్ రైట్ అనేది నీట్గా వెళ్ళడం అవ్వదు. మోటార్కి అటాచ్ చేయడానికి అనేది నేను వాటిని అయితే తీసుకున్నాను. అవి జస్ట్ మన గొడుగులో దొరుకుతాయి. పాత గొడుగు ఏదైనా ఉంటే దానిలో కట్ చేసి తీసేసుకోవచ్చు. లేదంటే మన ఏటీఎం కార్డులు అయినా సరే కట్ చేసి నీట్గా హోల్ చేసుకుని దాన్ని కూడా మనం పెట్టేసుకోవచ్చు. సేమ్ యాజ్ అటువైపు కూడా అలానే అతికించేసుకోవాలి. గమ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. ఇది మనకి అప్ అండ్ డౌన్ అవ్వడానికి అనేది మనకి ఇది యూజ్ అవుద్ది. పైకి వెళ్ళడానికైనా కిందికి వెళ్ళడానికైనా ఇదే మనకి. దీంతో మనం పైకి కిందికి చేసుకోగలం. గమ్ అనేది నీట్గా పెట్టేసుకోవాలి. నేనైతే 9 గ్రామ్ సర్వో మోటార్ యూజ్ చేశాను. 9 గ్రామ్ సర్వో మోటార్ సరిపోద్ది దీనికి. సర్వో మోటార్ అలా నీట్గా అంటించేసుకోవాలి. మనం ఏదైతే పెట్టామో సర్వో మోటార్కి సాఫ్ట్కి అటాచ్ చేయడానికి పీస్ ఎక్కడైతే పెట్టామో దాని ఎదురుగుండా నీట్గా పెట్టుకోవాలి సర్వో మోటార్ అనేది. సర్వో మోటార్ కూడా గమ్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే అదే పుష్ చేస్తుంది ఫ్రంట్కి బ్యాక్కి.
మ్యాక్సిమం అన్నింటికీ గమ్ము నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, లేదంటే లూజ్ అయిపోద్ది. సేమ్ యాజ్ లెఫ్ట్ టు రైట్, అప్ అండ్ డౌన్కి 3 సర్వో మోటార్లు అనేవి నేను యూజ్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా గమ్ అనేది పెట్టేసుకోవాలి. గట్టిగా ఒత్తుకున్నట్టయితే మనం పెట్టుకునే గమ్ ఈవెన్గా మొత్తానికి సర్వో మోటార్ మొత్తానికి అతుక్కుంటుంది. ఎక్కువ వేరే అతుక్కోవడం వల్ల దానికి స్ట్రెంత్ అనేది, బలం అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల ఊడిపోవడం అనేది కానీ రాలిపోవడం కానీ జరగదు, నీట్గా అంటుకుని ఉంటుంది. సర్వో మోటార్కి నెక్స్ట్ మనం పెట్టిన పిన్కి రెండింటికి అటాచ్ చేయడానికి మనం ఈ రాడ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఎల్ షేప్లో బెండ్ చేసుకుని దానికి ఆపోజిట్లో మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది ఎల్ షేప్లో బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అనేది వస్తుంది. అలాగే సేమ్ సర్వో మోటార్ కూడా మనం పెట్టుకోవడానికి అటువైపు కూడా సేమ్ అలానే చేయాలి. ఫస్ట్ ఎల్ షేప్లో బెండ్ చేసుకొని తర్వాత ఆపోజిట్లో ఎల్ షేప్లో మళ్ళీ బెండ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు అవసరం అవుతుంది అనేది మనం సర్వో మోటార్కి అయితే సర్వో మోటార్ క్లిప్ అనేది పెట్టి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్లేస్లో ఫస్ట్ ఎలా అయితే బెండ్ చేసామో దీన్ని కూడా మనం చూసుకొని మార్క్ చేసుకొని అక్కడ మనం కూడా అలానే బెండ్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ బెండ్ చేసినట్టుగానే ఆ ఎక్స్ట్రా యాక్సెస్ వచ్చిన పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నట్టయితే మనం ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పీస్ అనేది అడ్డుకుంటుంది. సో అందుకే ఎక్స్ట్రా వచ్చిన పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. సేమ్ అలానే 3 సర్వో మోటార్లకి ఆ 3 క్లిప్లకి మనం అలానే అటాచ్ చేసుకోవాలి. నేనైతే వాటిని పిన్నిస్లు ఉంటాయి కదా, పిన్నిస్లని స్ట్రైట్గా చేసి యూజ్ చేశాను. మెయిన్ మోటార్ అయితే మనం ఇప్పుడు అతికించేసుకుందాం. నేనైతే 2200 కిలోవాట్స్ మోటార్ని అయితే యూజ్ చేశాను. మ్యాక్సిమం ఫైటర్ జెట్ అనే కదా ఏ ఏరోప్లేన్కైనా సరే 2200 ఇంకా అబవ్ అయితే వాడతారు. అదైతే వాడుకోవాలి. ఇంకా 1000 కిలోవాట్స్ అయితే మనకి అది పుష్ చేయదు, ఫ్లై అవ్వడం అనేది జరగదు. 1000 కిలోవాట్స్ మోటార్ అయితే వింగ్స్ అనేవి మీన్స్ ప్రొపెల్లర్ అనేది పెద్దది 10 ఇంచ్ ప్రొపెల్లర్ అలా పెట్టుకోవాలి. నేను దీనికైతే 5 ఇంచ్ ప్రొపెల్లర్ యూజ్ చేశాను. గమ్మింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫుల్గా మోటార్ అనేది మౌంటింగ్ చేసుకునేటప్పుడు గమ్ ఫుల్గా వేసుకోవాలి, అప్పుడే మోటార్ స్ట్రాంగ్ అనేది ఉంటుంది. నేనైతే 5 ఇంచ్ ప్రొపెల్లర్ వాడాను. దీనికి 5 ఇంచ్ ప్రొపెల్లర్ సరిపోతుంది. ప్రొపెల్లర్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి, ఫ్రీగా లోపల తిరిగేయకుండా. ఎందుకంటే హై స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి ఏమాత్రం లూజ్ ఉన్నా సరే మోటార్ తిరుగుతుంది, ప్రొపెల్లర్ అనేది తిరగదు. మోటార్ తిరిగే స్పీడ్కి ప్రొపెల్లర్ తిరిగే స్పీడ్కి మ్యాచ్ అవ్వదు. లూజ్గా ఉండకూడదు, ఫుల్ టైట్ చేసుకోవాలి.
మనం ఇప్పుడైతే మోటార్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా రొటేషన్ అవుతుందని. క్లాక్ వైజ్లో తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా అనేది చూసుకోవాలి. మన ప్రొపెల్లర్ తిరిగేటప్పుడు గాలి అనేది వెనక్కి రావాలి, చూసుకోవాలి మనం నీట్గా. నేనైతే కనెక్షన్ ఇస్తున్నా. రైట్ డైరెక్షన్లో తిరుగుతుందో రాంగ్ డైరెక్షన్లో తిరుగుతుందో అనేది ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి. రాంగ్ డైరెక్షన్లో తిరుగుతుంది. మనం మోటార్ కనెక్ట్ చేసుకున్న పిన్నులు అనేది ప్లేస్ మార్చి ఇటువైపు పిన్ అటువైపు, అటువైపు పిన్ ఇటువైపు పెట్టినట్టయితే మనకి కావాల్సిన రొటేషన్లో మళ్ళీ తిరుగుతుంది. నేనైతే అలానే చేస్తాను. కరెక్ట్ పొజిషన్లో తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మిగతా ఎలక్ట్రానిక్ డివైస్ కనెక్ట్ చేసి ఫ్లయింగ్ చేయడం అనేది